హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు కంటెంట్లో భాగంగా 3వ తరగతిలో అన్ని పాఠ్యాంశాలలోని ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవులు, కాలాలు, రచనలు ఈ వీడియోలో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠం తెలుగు తల్లి. తెలుగు తల్లి ప్రక్రియ గేయం, గేయ ప్రక్రియ. ఇతివృత్తం దేశభక్తి. కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయననే మనము శ్రీశ్రీ అని కూడా అంటాము. కాలం 30/4/1910 జన్మించి 15/6/1983లో మరణించారు. రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, స్వీయ చరిత్ర, అనంతం. ఈ తెలుగు తల్లి గేయం మనం చూసినట్లయితే, అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. ఇలా ఉంటుంది గేయం. చివరిలో మనకి అంత్యానుప్రాసాలంకారం ఉంటుంది. అంత్యానుప్రాసాలంకారం. శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్త, మహాకవి. తెలుగు తల్లి గేయం తర్వాత మాసపు పాట, అంటే మనకి జూన్ నెల నుంచి పాఠ్యాంశాలు మొదలవుతాయి కాబట్టి ఆ జూన్ నెలలో మన మొదటి పాఠం తెలుగు తల్లి. తర్వాత ఆ మాసపు పాట తల్లి భారతి వందనము. రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. కాలం 22/7/1925లో జన్మించి 5/11/1987లో మరణించారు. రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, తిమిరంతో సమరం, స్వీయ చరిత్ర, యాత్రా స్మృతి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. తర్వాత ఐకమత్యం అని ఉంటుంది. అది మాసపు కథ. మనకి మాసపు పాట, మాసపు కథ ఇలా ఇస్తూ ఉంటారు పాఠ్యాంశం తర్వాత. మాసపు కథ ఐకమత్యము. రచయిత లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్. కాలము 9/9/1828లో జన్మించి 20/11/1910లో మరణించారు. రచనలు యుద్ధం, శాంతి, ఆన్నా కెరినీనా. ఇవి నవలలు. యుద్ధం, శాంతి, ఆన్నా కెరినీనా వంటి గొప్ప రచనలు, ఈయన గొప్ప నవలలు రచించారు. ఉద్దేశం తీసుకున్నట్లయితే ఐకమత్యం యొక్క గొప్పదనాన్ని తెలియచేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. రామాపురం అనే గ్రామంలో రైతు తన 3 కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియచేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఐకమత్యం కథకు టాల్స్టాయ్ కథ ఆధారము. టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. ఈయన ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. రెండవ పాఠం మర్యాద చేద్దాం. ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తం హాస్యం. మూలం పరమానందయ్య గారి శిష్యుల కథ. పాత్రలు పరమానందయ్య, పేరయ్య అనే పండితుడు, శిష్యులు. ఈ పాత్రలో ఈ యొక్క మర్యాద చేద్దాం పాఠంలో పాత్రలు పరమానందయ్య, పేరయ్య అనే పండితుడు ఉంటారు. శిష్యులు 12 మంది ఉంటారు. తర్వాత మాసపు పాట రేలా రేలా. ఇది ఒక జానపద గేయము. అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, ఈ జానపద గేయం ఉంటుంది. తర్వాత మాసపు కథ జింక. ఇది ఒక ఈసప్ కథ. ఇది ఒక ఈసఫ్ కథ. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు. ఇవి 2500 సంవత్సరాల కాలం నాటివి. ఈ కథలన్నీ కూడా ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈసఫ్ కథలు. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. మూడవ పాఠం మంచి బాలుడు. ప్రక్రియ గేయ కథా ప్రక్రియ. ఇతివృత్తం సహానుభూతి. కవి ఆలూరి బైరాగి. కాలం 5/11/1925లో జన్మించి 9/9/1978లో మరణించారు.
రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఆలూరి బైరాగి ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. ఈయన ఆగమ గీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. ఈయన ఆగమ గీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మంచి బాలుడి గేయం తల తల మిలమిల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి ఇలా ఉంటుంది ఈ గేయము. ఈ గేయం యొక్క ముఖ్య ఉద్దేశం తీసుకున్నట్లయితే కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని తెలియచేయడమే ఈ గేయం యొక్క ముఖ్య ఉద్దేశం. కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడం. తర్వాత మాసపు పాట కలపండి చేయి చేయి. కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి ఇలా ఉంటుంది పాట. కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కాలం 1/11/1897లో జన్మించి 24/2/1980లో మరణించారు. రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. కవిత్వ లక్షణాలు అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. పురస్కారం పద్మభూషణ్. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు కవి. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. తరువాత మాసపు కథ బావిలో నీళ్లు. ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ. ఇందులో పాత్రలు అక్బరు ఆయన రాజు, బీర్బలు ఆయన మంత్రి, రైతు, జమీందారు ఇలా ఉంటాయి పాత్రలు. 4వ పాఠం నా బాల్యం. ప్రక్రియ ఆత్మకథా ప్రక్రియ. ఇతివృత్తం కళలు. కవి షేక్ నాజర్ ఖాదర్ ఈయన హార్మోనిస్టు, నాజర్ గారి గురువు. షేక్ మస్తాన్ ఈయన నాజర్ గారి యొక్క తండ్రి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చారిత్రకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టారు. పాఠం నా బాల్యం. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం కళలు. కవి షేక్ నాజర్ ఖాదర్ షేక్ మస్తాన్. కాలము 5/2/1920లో జన్మించి 22/2/1997లో మరణించారు. తల్లిదండ్రులు షేక్ మస్తాన్, బీనాబీ. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో నాజర్ బుర్రకథలు రూపొందించాడు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథా ప్రక్రియకు నాజర్ కొత్త మెరుపులు దిద్దారు. అయితే నాజర్ను భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మాసపు పాట బంగారు పాపాయి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు ఇలా ఉంటుంది పాట. కవి మంచాల జగన్నాథరావు. కాలము 1921లో జన్మించి 1985లో మరణించారు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు మంచాల జగన్నాథరావు. మాసపు కథ బంగారు మొలక. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియచేయడమే బంగారు మొలక పాఠం యొక్క ఉద్దేశం. 5వ పాఠం పొడుపు విడుపు. ప్రక్రియ సంభాషణ. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది కదా, కన్వర్సేషన్, అది ప్రక్రియ. ఇతివృత్తం భాషాభిరుచి. కవి చింతా దీక్షితులు. కాలం 25/8/1891లో జన్మించి 25/8/1960లో మరణించారు. రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. పాత్రలు గిరి, సూరి, సీతి, వెంకి. గిరి అన్న, సూరి తమ్ముడు. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు.
గిరిజనుల గురించి, సంచార జాతులను గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. తర్వాత మాసపు పాట చందమామ. అందమైన చందమామ అందరాని చందమామ అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడే. ఇలా ఉంటుంది ఈ పాట. కవి నండూరి రామ్మోహన్ రావు. కాలము 24/4/1927లో జన్మించి 2/9/2011 సంవత్సరంలో మరణించారు. ఈయన రచనలు హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. ఈయన కవి, అనువాదకులు, గొప్ప భావకులు. ఈయన రాసిన బాలగేయాల సంపుటే హరివిల్లు. నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు నండూరి రామ్మోహన్ రావు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్రీఫిన్ వంటి అనువాదాలు కూడా ఈయన చేశారు. 6. మే మే మేకపిల్ల. ప్రక్రియ కథా ప్రక్రియ, ఇతివృత్తం పరస్పర సహకారం. కవయిత్రి ఆర్ శకుంతల. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం చందమామ కథల నుంచి సేకరించబడినది. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథే ఈ పాఠ్యాంశం. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠం పేరు మే మే మేకపిల్ల. తర్వాత తెలుగు తోట. ఇది మాసపు పాట. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. ఇలా ఉంటుంది పాట. కవి కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు. కాలము 31/1/1905లో జన్మించి 8/10/1976లో మరణించారు. రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజిరి. లేమొగ్గ, తరంగిణి, గేయమంజిరి. మాసపు కథ మేకపోతు గాంభీర్యం. మేకపోతు గాంభీర్యం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియచేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపాయంతో అపాయాన్ని ఎలా తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత 7వ పాఠం పద్యరత్నాలు. పద్యరత్నాలు. ప్రక్రియ పద్య ప్రక్రియ, ఇతివృత్తం నైతిక విలువలు, మోరల్ వాల్యూస్. ఇక్కడ మనకి ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవి రాయడం జరిగింది. మొదటిగా మనము కవి పరిచయం. వేమన. విశ్వదాభిరామ వినురవేమ అని మకుటం ఉంటుంది కదా, ఆ మకుటం, ఆ కవి ఎవరు అంటే ఆ పద్యాన్ని రాసిన కవి వేమన. జననం 17-18 శతాబ్దాల మధ్యకాలం. జన్మస్థలం కడప జిల్లా. ఈయన రాసిన శతకం పేరు వేమన శతకం. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె అనే గ్రామంలో ఉంటుంది. తర్వాత కవి బద్దెన. కాలము 13వ శతాబ్దము. ఈయన రాసిన శతకం సుమతి శతకము. మనకి శతకము అంటే 100 లేదా 108 పైగా పద్యాలు కలిగిన దానిని శతకము అంటాము. ఇలాగా శతక పద్యాలు రాసిన కవుల గురించి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. 3వ కవి గువ్వల చెన్నడు. కాలము క్రీస్తు శకం 17-18 శతాబ్దాల మధ్యకాలం. స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. మకుటం గువ్వల చెన్న. గువ్వల చెన్న అని ఉంటుంది కదా పద్యంలో చివర, ఆ శతకాన్ని రాసిన కవి గువ్వల చెన్నడు. 4 కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాలము 4/8/1912లో జన్మించి 12/6/1992లో మరణించారు. స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. తర్వాత కవి దువ్వూరి రామిరెడ్డి. కాలము 9/11/1895లో జన్మించి 11/9/1947లో మరణించారు. స్వస్థలం నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు,
జలదాంగన, గులాబీ తోట, పానసాల మొదలైనవి. తర్వాత మాసపు పాట, అందమైన పాట. కవి జీవి సుబ్రహ్మణ్యం. కాలము 1/9/1935లో జన్మించి 15/8/2006లో మరణించారు. రచనలు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఆవు పాల వంటిది అందమైన పాట, పుట్టతేనె వంటిది చిట్టి పాప మాట. ఇలా ఉంటుంది అందమైన పాట. కవి జీవి సుబ్రహ్మణ్యం. ఈయన విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేపట్టారు. తరువాత 8వ పాఠం మా ఊరి ఏరు. మా ఊరి ఏరు ప్రక్రియ గేయం. ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. కవి మధురాంతకం రాజారాం. కాలం 5/10/1930, 1/4/1999. జన్మస్థలం చిత్తూరు జిల్లా మొగరాల గ్రామం. మా ఊరి ఏరు ఎలా ఉంటుందంటే పాఠం చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు, ఏటి మధ్యను గలవు నల్లని గుండ్లు, ఏటికిరువైపులా మొగలి పొదరిండ్లు. ఈ విధంగా ఉంటుంది ఈ గేయము. ఈయన సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఈయన ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. తరువాత మాసపు పాట పంట చేలు. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఇలా ఉంటుంది పంట చేలు పాట. కవి పాలగుమ్మి విశ్వనాథం. కాలము 1/6/1919, 25/10/2012. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా తిరుపతిపురం. రచనలు లలిత సంగీత చరిత్ర, అమ్మ దొంగ. వీరు ఆకాశవాణిలో కూడా పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త. తరువాత మాసపు కథ బుద్ధిబలము. ఈ పంచతంత్ర కథలు. బుద్ధి బలంతో సమస్యల నుంచి బయటపడవచ్చునని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. 9వ పాఠం తొలి పండుగ. తొలి పండుగ ప్రక్రియ కథనం. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. తర్వాత మాసపు పాట అందాల తోటలో. అందాల తోటలో బాల ఏమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది. ఇలా ఉంటుంది ఈ పాట. కవి కస్తూరి నరసింహమూర్తి. కాలము 1892, 1980. రచనలు పాపాయి సిరులు. ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత నక్క యుక్తి. ఇది జానపద కథ. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాలము 1892, 1980. రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్షీ శతపత్రము, కేనోపనిషత్తు. నక్కయుక్తి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలియచేయడమే ఈ యొక్క కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 3వ తరగతిలో మొత్తము అన్ని పాఠ్యాంశాలలోని కవుల గురించి, కాలాల గురించి, ప్రక్రియల గురించి, ఇతివృత్తాల గురించి వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో 4వ తరగతిలోని మొత్తం కవులు, కాలాలు, జన్మస్థలాలు, రచనల గురించి వీడియో చేస్తాను. ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ని వీక్షించినందులకు ధన్యవాదాలు.